వెల్కమ్ టు తన్విస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి పచ్చి మామిడికాయతో ఒక సూపర్ టేస్టీ అయిన రెసిపీని చూపించబోతున్నానండి. అదేంటంటే పచ్చి మామిడికాయతో పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. మనం రెగ్యులర్గా చేసే పచ్చడి కాకుండా ఈ పచ్చడి కాస్త డిఫరెంట్గా ఉంటుందండి. ఇందులో మామిడికాయే కాకుండా పచ్చి కొబ్బరిని కూడా యూస్ చేస్తున్నామండి. సో టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలోకైనా, పెసరట్లోకైనా, దోశలకైనా ఒక్కసారి ఈ పచ్చడిని ట్రై చేయండి. టేస్ట్ అదిరిపోతుందండి. సో ఇక లేట్ చేయకుండా ఈ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా మనం పచ్చి కొబ్బరి తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. అలాగే మామిడికాయని పైన చెక్కు తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలండి. చూసారు కదా, ఇక్కడ పచ్చి కొబ్బరి అండ్ పచ్చి మామిడికాయ రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని అందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. 1 టీ స్పూన్ ఆయిల్ సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ధనియాలను, 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పుని, అలాగే 1 టీ స్పూన్ మినపప్పును వేసుకోవాలండి. వీటితో పాటు మనం ఎంత కారం తింటామో దానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలండి. నేను ఇక్కడ 3 పచ్చిమిర్చిని వేసుకున్నాను. ఇక్కడ మీరు పచ్చిమిర్చి ప్లేస్లో ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు, లేదా కారపొడినైనా యూస్ చేయొచ్చండి. తర్వాత 2 రెమ్మల కరివేపాకును వేసి వీటన్నిటిని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. అస్సలు మాడకుండా చక్కగా కలుపుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇవన్నీ మనకు కొద్దిగా వేగినట్టు అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇందులో పొట్టుతో సహా 3 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి. వెల్లుల్లిని కూడా యాడ్ చేశాక మళ్ళీ అంతా ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఫ్రై అవ్వనిద్దామండి. చూడండి, మనకు పప్పులన్నీ చక్కగా వేగిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో నీట్గా వాష్ చేసుకున్న కొత్తిమీరను కాడలతో సహా వేసుకొని ఈ కొత్తిమీరను కూడా ఫ్రై చేసుకోండి. మనకు కొత్తిమీర త్వరగా వేగిపోతుంది కదండి, అందుకనే చివరిలో కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా కొత్తిమీరను యాడ్ చేసుకొని కలుపుతూ ఉండగానే చూడండి, మనకు కొత్తిమీర కూడా చక్కగా వేగిపోయింది. పప్పులు కూడా చక్కగా వేగిపోయాయి కదా. ఈ మాత్రం వేగితే సరిపోతుందండి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ పప్పులన్నీ మనకు పూర్తిగా చల్లారాలండి. మనకు పప్పులన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలండి. అంటే మనకు ముందు ఈ పప్పులన్నీ మిక్సీ పట్టిన తర్వాత కొబ్బరి, మామిడికాయని మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఇప్పుడు వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకున్నాం కదా. మూత పెట్టేసి వీటిని మెత్తగా అయ్యేటట్టు మిక్సీ పట్టుకుందామండి. మిక్సీ పట్టిన తర్వాత మూత తీసి చూద్దామండి. చూడండి, ఈ విధంగా పప్పులన్నిటినీ మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకున్న పప్పుల్లోనే మనం మిగతా ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుందామండి. ఇందులోనే పచ్చి కొబ్బరి ముక్కల్ని, అలాగే మామిడికాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి. తర్వాత ఇందులో చిటికెడు పసుపు, అలాగే మన రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసి వీటన్నిటిని మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, నేను ఈ పచ్చడిని ఫైన్ పేస్ట్లా కాకుండా కాస్త బరకగానే మిక్సీ పట్టుకున్నానండి. అంటే రైస్లోకి ఇలా బరకగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఒకవేళ మీరు ఇడ్లీ, దోశ, పెసరట్లోకి తినాలి అనుకుంటే దీన్ని ఫైన్ పేస్ట్లో అయ్యేటట్టు మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చడిని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుందామండి. ఇలా పచ్చడిని గిన్నెలోకి సర్వ్ చేసుకున్న తర్వాత ఈ పచ్చడిని పక్కన పెట్టేసుకొని మళ్ళీ స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టీ స్పూన్ల ఆయిల్ని వేసి హీట్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అవ్వగానే ఇందులో పోపు దినుసులు అన్నిటినీ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. పోపు దినుసులలో నేను ఏమేమి వేసానంటే జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పుని, మినపప్పుని యాడ్ చేసుకున్నానండి. ఈ పప్పులన్నీ చక్కగా వేగిన తర్వాత ఇందులో ఒక ఎండుమిర్చిని, అలాగే 2 రెమ్మల కరివేపాకును వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రెడీ అయిపోయిన పోపుని మనం ఇందాక గిన్నెలోకి తీసుకున్న పచ్చడిలో వేసేసుకుందామండి. చూడండి, మనకు మామిడికాయ పచ్చి కొబ్బరి కాంబినేషన్లో పచ్చడి రెడీ అయిపోయిందండి. చూసారు కదా, ఈ పచ్చడిని చేయడం ఎంత ఈజీయో, టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వీక్ అయినా ఈ పచ్చడి ఉంటుందండి. సో చూసారు కదా, ఈ పచ్చడిని చేయడం ఎంత ఈజీయో, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. ఈసారి మామిడికాయలు ఇంట్లో ఉంటే డెఫినెట్గా ఒక్కసారి ఈ పచ్చడిని ట్రై చేయండి. అంతేకాదండి, ఇంట్లో కొబ్బరి కూడా ఎక్కువ ఉంటే డెఫినెట్గా ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా త్వరగా అయిపోతుంది, ఎందులోకైనా చాలా రుచిగా ఉంటుందండి. సో ఇంకెందుకు లేటు, మీరు ఒకసారి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి.